శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మధ్య సర్వేలు అంటే నెల పాలన పైన ఒక సర్వే, సంవత్సరం లేదు సార్, నెలకు ఒక సర్వేలు వస్తున్నాయి. నెలకు కూడా అట్లాంటి రకరకాలు. మళ్ళీ 6 నెలలకు ఒక సర్వే వస్తుంది, సంవత్సరానికి ఒకటి. ఈ సర్వేలు సంబంధించి అమ్మఒడి పడే వరకు ఒక రకంగా వచ్చినాయి, అమ్మఒడి పడిన తర్వాత మళ్ళీ మ్యాజిక్ మారిపోయిందని చెప్పేసి. అంటే అమ్మఒడి వచ్చింది 3 రోజుల క్రితం, ఆర్ రాదర్ అంతే కదా, వారం కూడా అవలా. మరి వారంలో ఎవడ సర్వే చేసేసాడు, ఏమని చెప్పేశారు? అదే అర్థం కాదు. అంటే ఆఫ్టర్ అమ్మఒడి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది, అందులో అసలు డౌట్ ఏమీ లేదు. కానీ ఈ 3 రోజుల్లో ఎవడో రాష్ట్రం అంతా సర్వే చేసాడో నాకు తెలియదు. డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు కదా, 67 లక్షలు లేకపోయినా పోనీ 2 పిల్లలు ఉన్న వాళ్ళు 30 లక్షలు ఉన్నా 67లో ఇంచుమించు 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఉన్నప్పుడు డెఫినెట్గా కాదు. ఇందాక మీరు అన్నారు చూసారా, ఈ 1 కోటి మంది హ్యాపీగానే ఉన్నారు, ఆ మిగిలిన వాళ్ళు ఇది అందుకోవలసిన అవసరం లేని వాళ్ళు, ఆ మిగిలిన వాళ్ళు ఏంట్రా ఇంత అమౌంట్, ఒకవేళ వాళ్ళు దుర్వినియోగం అయింది అనే భావనలో ఉంటే వాళ్ళ మనోభావాల ఇంపాక్ట్ ఏంటి అనేది సర్వేలో రాదు. ఎందుకంటే వాళ్ళు సైలెంట్ ఓటర్స్, అంతే. వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, ఉంటారు అని చెప్పలేం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. డెఫినెట్గా కేంద్రం చట్టం తేవాలి. ఇది న్యాయమా అన్యాయమా అని నేను అంటలా. మాట్లాడింది రాజకీయ నాయకులు. ప్రజలు ఎవరో మాకు ఇది కావాలని చెప్పి ఇది ఇస్తే ఓటేస్తామని ఎప్పుడు అనలా. ప్రజల్ని మభ్యపరచడం కోసం రాజకీయ నాయకులే మేము ఇది ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి మాట్లాడిన మాటలు వాస్తవం. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి. కాకపోతే జాతీయ పార్టీలు జనరల్గా ప్రాంతీయ పార్టీలు అంత ఎక్కువగా ప్రమాణం చెయ్యవు. మరి కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ప్రామిస్ చేయవలసి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు 5 పైసలు లేదురా బాబు అని. అలా చెప్పగలిగిన ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. తెలంగాణ సీఎంకి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆయన చెప్పగలిగాడు. అలా చెప్పగలగడం కూడా గొప్ప. ఐ అప్రిషియేట్ రేవంత్. నిజం చెప్పాను. చాలా ధైర్యం కావాలి, నిజం చెప్పాలి. అర్థం చేసుకుంటారు ప్రజలని ఆ స్టేట్మెంట్, అంతేగా. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఫోన్ ట్యాపింగ్ నేరం అని చట్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చేసేది అదే. ఇప్పుడు షర్మిల గారు తీసుకుందామండి, వేరే చాలా నా ఫోను అప్పుడు 5 ఏళ్ళు ట్యాపింగ్లోనే ఉంది, నాకు తెలుసు. అది ఓపెన్, అది ఓపెన్ సీక్రెట్. అది అందుకని ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో మనం ఆచితూచి మాట్లాడుకోవాలి తప్ప ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆడటం అనవసరం. నాకు అలవాటు అయింది అది. ఇప్పుడు జగన్ గారు అన్నారు నాకేం అవసరం, అది ఎక్కడ జరిగింది తెలంగాణకు సంబంధించి అని చెప్పేసి జగన్ గారు అన్నారు. షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చి ఏమో షర్మిల ఫోన్ వినవలసిన అవసరం జగన్కి లేదేమో, మరి నా ఫోన్ అయితే అన్నారు, మీదైతే అన్నారు. సో గ్రౌండ్లో ఈ 1 year పరిపాలనపై ఎలా ఉంది సార్? ప్రజల్లో స్పందన డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు ప్రజలకి కూడా ఐడియా ఉంటుంది కదా, ప్రతిపక్షం మాట్లాడవచ్చు ఇంకా సూపర్ 6లు పూర్తిగా అమలు చేయలేదని. సూపర్ 6లు ఏమో 1 సంవత్సరంలోనే అమలు చేస్తానని బాబు గారు చెప్పారా? 1 by 1 ఆయన చేసుకొస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 4,000 అనేది తలకమించిన భారం. మరి అయినా 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే ఇస్తున్నారు. ఏదో రకం చేసి సంపాదించిస్తున్నారా, అరువు తెచ్చిస్తున్నారా అన్నదాని గురించి మనం మాట్లాడుకుంటాం, అనవసరం. ఇవాళ రోజుల్లో ఇచ్చాడా లేదా, బుల్లెట్ దిగిందా లేదా, డబ్బు పడిందా లేదా అనేది పాయింట్. సో మరి అది పడుతుంది. మరి ఈ సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మరి ఒక హెల్త్ పాలసీ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా నాకున్న సమాచారం. ఆ తర్వాత తల్లికి వందనం అయిపోయింది, అనుకున్న స్థాయిలో ఇచ్చేశారు. ఆడవాళ్ళకి బస్సు ప్రయాణం అనేది మరి అది కూడా ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పారు. సో ఇంకేమున్నాయి, ఇంకేవో 1-6 ఉన్నాయి. మరి వాటిని P4కి అనుసంధానం చేసి ఎలా చేయాలనే దాని మీద ఆలోచన జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో డెఫినెట్గా మాట ఇస్తే చేయాలి అంతే అని అనటానికి వనరులు కూడా చూసుకోవాలి, లేకపోతే
ప్రజలు నాకు తెలిసి అంత ఇబ్బంది ఏమి సత్యవాక్ పరిపాలన జరగట్లేదు అని ప్రజలైతే ఏమి ఫీల్ అవ్వరు. డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీ తెలియజెప్పగలిగితే డెఫినెట్గా పీపుల్ కెన్ అండర్స్టాండ్. అందులో ఒక్క సత్యవాక్ పరిపాలన జరగలేదనే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందంటే నేను నమ్మను.